ప్రస్తుతం ఏపీలో ఉగాదిపై చర్చ సాగుతోంది. ఆ రోజు ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా పలు నిర్ణయాలుంటాయని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా అధికార పగ్గాల మార్పు గురించి రాష్ట్రమంతా జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం పీఠంపై లోకేష్ ను కూర్చోబెడతారు అనే ప్రచారం ఒకటి ఉంది. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చు, కానీ మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ముఖ్యంగా లోకేష్ టీంను రాష్ట్ర మంత్రివర్గంలోకి తెస్తారన్న ప్రచారం మాత్రం పతాక స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే దీనిపై స్పష్టమైన సంకేతాలు టీడీపీ శ్రేణులకు వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులకు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు మాత్రం సమాచారం. లోకేష్ కీలక బాధ్యతలపై అనేక రకాల చర్చలు జరుగుతుండగా బీజేపీతో పాటు జనసేన స్పందన ఎలా ఉంటుంది అనే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే గతానికి భిన్నంగా లోకేష్ పై ఉన్న అభిప్రాయం బీజేపీకి మారింది. లోకేష్ నాయకత్వాన్ని బీజేపీ ప్రోత్సహించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో వారసత్వ మార్పులు జరిగినప్పుడు తమ పార్టీకి కూడా ఎదిగే అవకాశం దొరుకుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి తమ ఉనికిని చాటుకున్నట్లే ఇక్కడా కూడా అదే ఆలోచన చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయింది, కానీ బలమైన ఓటు బ్యాంకుతో పటిష్ట స్థితిలోనే ఉంది. అందుకే కూటమి పార్టీలు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు లోకేష్ కి పట్టాభిషేకం ఉండకపోవచ్చు. ముందుగా లోకేష్ టీంతో పటిష్టపరుస్తారు, తర్వాతే లోకేష్ ను ప్రమోట్ చేస్తారు. అయితే ఇప్పట్లో చంద్రబాబును మార్చే అవకాశం లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబోలు. ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఓ 5 వరకు మంత్రులు మార్పు చేస్తారని మాత్రం పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ ఉంది. ఏది ఏమైనా ఏపీలో మాత్రం ఉగాది పర్వదినం హాట్ టాపిక్ గా ఉంది. మరి ఎటువంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి.